ఇన్వెస్టర్లంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వడ్డీ రేట్లను తగ్గించింది ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఫెడ్. ఈ ఏడాది చివర్లోగా మరొక 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఫెడ్ నిర్ణయంతో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఫెడ్ బాటలోనే ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా $2,600లకు చేరింది ఔన్సు బంగారం ధర. దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో ప్రామాణిక వడ్డీ రేట్ల శ్రేణి 23 ఏళ్ల గరిష్ట స్థాయి 5.25 నుంచి 5.50% నుంచి 4.7550% తగ్గింది. ఫెడ్ రేట్లు తగ్గడం 4 ఏళ్లలో ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం తర్వాత కూడా ఇదే తొలి వడ్డీ రేట్ల తగ్గుదల. జాబ్ మార్కెట్కు ఊతమిచ్చేలా మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి మరొక 0.5% కోత పెట్టడంతో పాటు వచ్చే ఏడాదిలో 1% తగ్గించే అవకాశాలున్నాయి. ఫెడ్ రిజర్వ్ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది.